పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు జోగి రమేష్ మాజీ శాసనసభ్యుడు మైలవరం నియోజకవర్గ గ్రూపుల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ అసెంబ్లీలో ఈ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తాడంటే అది వదిలేసి ఏదో సోలార్ విషయంలో మాట్లాడాడు. సోలారు అతనికి కావాల్సిన సబ్సిడీలో లేకపోతే అతనుకున్న ఏదో రాయితీల కోసం మాట్లాడాడని చెప్పి అన్నాడు. ఇంకా ఏం మాట్లాడాడంటే ఇతను చాలా స్వార్థపరుడని, ఇక్కడ VTPS ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని, బుడమేరు వరదలు వస్తే వాటిని పూర్తి చేయలేదని, ఇత్యాది విషయాలన్నీ మాట్లాడాడు. మన మైలవరం టు నూజివీడు రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు. నేను చెప్తా ఉన్నాను, మైలవరం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అది చెప్తా ఉన్నాను. ఒక్క సెకండ్ మీరు వీడియో ఏనండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తాడేమో, నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతాడేమని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న VTPS కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వారిని రక్షించండి అని కానీ, ఒక పక్కన VTPS యాజమాన్యం చూశారు కదా, ఈ వీడియో పూర్తిగా కూడా మీకు ఇస్తాను. ఇతను నన్ను స్వార్థపరుడు లేకపోతే నేను సమస్యల మీద మాట్లాడను అని చెప్పి అంటాడు. దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది శాసనసభ 2 సమావేశాలు పూర్తయి రేపు సోమవారం 22వ తారీఖు సెప్టెంబర్ మన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది తదుపరి సమావేశాన్ని ఈ చివరి సమావేశం రోజు నిన్నే మాకు వచ్చింది. దాంట్లో నాది 3వ ప్రశ్న చూడొచ్చు. ఎల్లుండి సోమవారం ఉదయం నాకు 3వ ప్రశ్న వస్తా ఉంది. ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 869 వసంత వెంకట కృష్ణప్రసాద్. నేను అడిగిన ప్రశ్న, ఇంధన శాఖ మంత్రి దయచేసి ఈ కింద విషయాలు తెలిపెదరా. ఏ, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు తాత విద్యుత్ కేంద్రం NTTPS నుంచి విడుదలైన బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనా. బి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం కూడా వాస్తవమేనా. సి, అయినచో ఆ వివరములు ఏమి మరియు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమి. అతను బూడిదకి సంబంధించి నేను ఏం అడగలేదు, నియోజకవర్గ సమస్యలు ఏం మాట్లాడలేదు అన్నాడు. అతను దురదృష్టవశాత్తు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు. వీటికి నేను ఎంతో కాలం క్రితం ఈ సమస్యని శాసనసభకు పంపటం, అది లక్కీగా 3వ పనిదినమైన సోమవారం రావటం, దాని మీద ఏం మాట్లాడతానో ఏం మాట్లాడబోతానో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు. కాబట్టి ఈ లోపుగానే వసంత కృష్ణప్రసాద్ మేము కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తారు, దాంట్లో మిగతా శాసనసభ్యులు ఉండకపోవచ్చు, కానీ ఆ సమస్య మీద వీళ్ళ దగ్గర కనుక ఇంకా వివరం ఉంటే వాళ్ళు మాట్లాడేదానికి నిన్నగాక మొన్న సమావేశంలో ఒక శాసనసభ్యుడు సోలార్ విద్యుత్ మీద ప్రశ్న అడగటం, దాని మీద కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి ఇబ్బంది ఉంటే నాకు తెలిసిన విషయాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి నేను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకోవటం, 2.5 నిమిషాలు ఆ సమస్య పట్ల మాట్లాడటం జరిగింది. దానికి జోగి రమేష్ స్పందిస్తూ కృష్ణప్రసాద్ సోలార్లో తనకు రావాల్సిన రాయితీలో, తనకు రావాల్సిన సబ్సిడీల గురించో లేకపోతే ఇంకే దానికోసం ప్రస్తావించాడని చెప్పి మాట్లాడాడు. జోగి రమేష్ అతను కృష్ణప్రసాద్ అని సంబోధిస్తే నేను కృష్ణప్రసాద్ అని సంబోధిస్తా. ఇటీవల వాడు వీడు అంటున్నాడు, వాడు వీడంటే నేను వాడు వీడంట. అతను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు అంటే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, ఇది జగన్మోహన్ రెడ్డి అంట. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంట. లేదా లోకేష్ బాబు గారిని పట్టుకొని లోకేష్ బాబు వాడో వీడో లేదా చంద్రబాబు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఇప్పటి వరకు మీరు చూడండి అన్నిట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా.
నువ్వు మా నాయకులను కనుక కించపరిచి మాట్లాడితే నేను కూడా అదే భాషలో నీకు సమాధానం చెప్తాననే వాస్తవాన్ని నువ్వు గమనించిన ఆయన. తర్వాత నువ్వు తొందరపడి ఒక కోయను ముందే కూసిందంట. ఇక్కడ అతను ఏదో రకంగా దండుకోవాలి, అంత పూటకోళ్ళమ్మ కనుక ఊర్లంతా తిరిగి వచ్చినట్టు దేశం అంతా తిరిగి వచ్చాడు. పెడన లేకపోతే మైలవరం లేకపోతే పెనంలూరు దిగి అన్ని చోట్ల చెప్పు కొట్టాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈటీపీఎస్ బూడిద వ్యవహారం ఉందో ఆ కాంట్రాక్టర్తో కొమ్మక్కయ్యి దీంట్లో లబ్ధి పొందాలని స్థానిక లారీ ట్రాన్స్పోర్టర్స్ మధ్య విభేదాలు సృష్టించి నిన్న ఎవ్వరూ వచ్చి అడగల మాకు మద్దతుగా రమ్మని. నేను వాళ్ళకి ఏం మద్దతు ప్రకటించానో ఆ రోజే ఈ విషయం వచ్చి వాళ్ళు నాకు చెప్పగానే నేను వెళ్ళి లోకేష్ బాబు గారికి ఏం చెప్పానో నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి తెలుసు. నేను ఈ సమస్యలన్నింటి మీదే శాసనసభలో, ఎందుకంటే శాసనసభలో 11 రోజులు సభా సమావేశాలు మొదలవటానికి ముందుగానే మనం ప్రశ్నలు పంపించాలి. ఆ తర్వాత మనం పంపించే ప్రశ్నలు సభ జరిగేటప్పుడు ఇచ్చే ప్రశ్నలు తీసుకోరు. కేవలం ముందు పంపించిన ప్రశ్నలే వస్తాయి, అవి కూడా లాటరీలో మనకు రావాలి. నేను ఎన్నో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు పంపిస్తే వాటిలో ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది, శాసనసభలో లాటరీలో పిక్ అవడం జరిగింది. నువ్వు ఈ రోజు శనివారం రోజు బూడిద మీద కృష్ణప్రసాద్ మాట్లాడతాడంటే మాట్లాడకుండా సోలార్ మీద మాట్లాడాడని చెప్పి నా మీద ఆరోపణలు చేసి నేను స్వార్థపరుణ్ణి, మైలవరం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు. జోగి రమేష్ ఎంతటి స్వార్థ బుద్ధి కలిగిన వాడో, ఎంత దుర్మార్గుడో, ఎంత వాళ్ళ మీద బురద తెలటానికి ఏ రకంగా ప్రయత్నిస్తాడో ఇది సజీవ సాక్ష్యం. కృష్ణప్రసాద్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయకపోతే ఈ ప్రశ్న నేను గతంలో పంపించడం యాదృచ్ఛికంగా ఎల్లుండే రావటం అతను ఈ రోజు మాట్లాడటం మీరు గమనించగలరు. 2, కృష్ణప్రసాద్ ఏం మాట్లాడాడు చూడండి. గత సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదలకి బుడం యాదృచ్ఛికంగా ఎల్లుండే రావటం అతను ఈ రోజు మాట్లాడటం మీరు గమనించగలరు. 2, కృష్ణప్రసాద్ ఏం మాట్లాడాడు చూడండి. గత సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదలకి బుడమేరు దాని ప్రభావిత వాగులు వంకలు అన్ని ఇబ్బంది కలిగితే అవన్నీ తెగిపోతే సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి ఈ రైనీ సీజన్ వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి 127 ప్రాంతాల్లోనూ 137 ప్రాంతాల్లోనూ గండ్లు పడితే వాటన్నిటిని నింపించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ ఘనత అన్ని చెరువులు మైలవరం నియోజకవర్గంలో ఉన్న వర్షాధారమైన చెరువులు తప్పించి ఎన్ఎస్పీ మీద ఆధారపడ్డ చెరువులు మొత్తం కూడా 100% నింపాము. ఒక్క చెడ్రగూడెం చెరువులో మటుకు ఇంకా 3 అడుగులు ఖాళీ ఉంది, అది కూడా ఈ వచ్చే వారంలో అది కూడా నిండుద్ది. మైలవరం నియోజకవర్గ చరిత్రలో తొలిసారి 100% చెరువులు నింపాం. అతగాడు చెప్తా ఉన్నాడు టెండర్లు పిలిచారు, జేబులో డబ్బులు వేసుకున్నారు, పనులు చేయలేదని. బుడమేరుకి ఇప్పుడు వచ్చిన ఈ సంవత్సరం పడిన వర్షాలకి 3-4 సార్లు 4 నుంచి 5,500 క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం జరిగింది. చెరువులన్నీ 100%లో నిండున్నాయి, 100కి 100% నిండి అరుగులు బారుతా ఉన్నాయి. మేము మెయింటెనెన్స్ చేయించకపోతే, వాగులు పుడిపించకపోతే ఈ చెరువుల్లో నీళ్లు నిలబెట్టడం ఎట్లా సాధ్యపడేది? దీనికోసం నేను ప్రయాసపడతా తిరిగే సందర్భంలో పలుసార్లు నేను పత్రికా సోదరులకు చెప్పటం, అసెంబ్లీలో ఆ విషయాన్ని 3 దశలుగా 3 సందర్భాల్లో మాట్లాడటం, ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. నేను ఇన్ని మీకు పంపిస్తాను. నేను మంత్రి గారి అమ్మడబడి చేపించి ఎంతో వర్షాకాలం ముందే ఈ సంవత్సరం మేలోనే ఋతుపవనాలు ముందుగా వచ్చి మందస్తుగా మన రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడితే ఈ పనులు వర్షాలు ప్రారంభమైతే చేయడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని అట్లాగే మంత్రి గారిని ఎన్నో దఫాలుగా తిరిగి ఆ పనులన్నీ పూర్తి చేపిస్తే అదే విషయాన్ని నేను చెయ్యలేదు అని చెప్తున్నాడు. చెయ్యకపోతే మైలవరం నియోజకవర్గంలో ఉన్న చెరువులు 100% నింపడం ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ విషయాలు మీ దృష్టిలో పెడతా ఉన్నా. అట్లాగే మైలవరం టు నూజివీడు రోడ్డు మన వల్లే బాగుపడక ఆగమైపోయింది. ఆ రోడ్డు గత ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు కేటాయించక అల్లకల్లోలమై అస్తవ్యస్తంగా ఉంటే పోయిన సమావేశాల దగ్గర నుంచి సంబంధిత మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అందరూ దృష్టిలో పెట్టి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి 6 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి టెండర్ కన్ఫామ్ అయ్యి 3 రోజుల క్రితం అక్కడ నేను అసెంబ్లీ హడావుడిలో ఉంటే మా జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వెళ్లి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి గ్రూపుల్లో పెడితే చూసి మళ్ళీ ఆ రోడ్డు పట్టించుకోలేదు, చేయలేదు అని చెప్పి అతగాడు చెప్తా ఉన్నాడు. ఇంకా
పవిత్ర సంగమం దగ్గర ఏ పని చేయలేదు. పవిత్ర సంగమాన్ని అధోగతి పాలు చేశారు. పవిత్ర సంగమాన్ని ఎవరు అధోగతి పాలు చేశారు? పవిత్ర సంగమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19 దాకా నిత్య హారతలు ఇచ్చి అక్కడ సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 19లో అధికారంలోకి రాగానే చేసిన తొలి చర్య ఆ కార్యక్రమాన్ని ఆపేయటం. తర్వాత మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను. ఇక్కడ భవానీపురంలో ప్రారంభించారు. త్వరలో అక్కడ కూడా చూసి ఆర్థిక పరిస్థితులను అనుసరించి పెడదామని చెప్పారు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆగిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా బుడమేరికి ఆ 40 కోట్లు పెట్టి గండ్లు, వాగులు, చెరువులు అన్నిటికీ ఊడిపించడమే కాకుండా మళ్ళా ప్రధానమైనటువంటి శాంతినగర్ దగ్గర, కౌలూరు దగ్గర తెగిన దానికి 28 కోట్ల రూపాయలు పెట్టి ఆర్సీసీ వాల్ నిర్మాణం పూర్తి చేసి, ఎందుకంటే ఇప్పుడే కాదు గతంలో కూడా అక్కడ ఒకసారి తెగింది. అదే ప్రదేశం, అదే స్పాట్, అక్కడ సైకిల్ ఉంటుంది కాబట్టి దానికి కూడా శాశ్వత నిర్మాణం చేపట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. కాబట్టి మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ అర్థం చేసుకోండి, గమనించండి. పోయినసారి బుడమేరు వరదలు వస్తే, ఈ వరదలకి మందు వస్తే ఇంకా విజయవాడ కూడా మునక్క ముందు ఇబ్రహీంపట్నం వచ్చి నీళ్లలోకి, నడువులోకి నీళ్లలోకి తిరిగి నియోజకవర్గం అంతా తడుస్తా పనిచేసి తర్వాత ప్రజల అవస్థ పెడతా ఉంటే 14 రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి దాకా ఇంటికి వెళ్లకుండా నేను గొల్లపూడి ఆఫీసులోనే ఉండి అన్ని పర్యవేక్షించి గ్రామాల్లో నష్టపరిహారం దగ్గర నుంచి సహాయ చర్యలు అన్ని చేపడితే, అదే ఇబ్రహీంపట్నంలో ఉండి పక్కింటి గోడకు ఎదురు చూడని వ్యక్తి జోగి రమేష్ ఈ రోజు నా కళ్ళి ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు. నువ్వు మరి బుడమేరు వరదల్లో ఏమయ్యావు జోగి రమేష్ అని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా రైతాంగానికి అక్కడక్కడ కొన్ని చోట్ల ఎరువులు దొరక్క రాష్ట్రంలో ఇబ్బంది పెడతా ఉంటే, మైలవరం నియోజకవర్గంలో నేను ఇప్పుడు పత్రికా సోదరులకు మీకు ఓపెన్ చేసిన గ్రూప్ చూపిస్తా. నేను స్వయంగా నా సొసైటీ చైర్మన్ల అందరిని పెట్టుకొని గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు వాళ్ళు ఇంటింటి పెట్టిన తర్వాత 24 గంటలు 36 గంటలు గడిచే లోపల అందరికి ఎరువులు పంపించి ఒక్కరోజు ఒక్కళ్ళకి ఎరువులు ఆలస్యం కాకుండా సప్లై చేసి ఒక్క చోట కూడా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా క్యూల్లో నిలబడ్డారు అని ఒక్క సంఘటన గానీ ఒక్క చిన్న వీడియో గానీ ఇక్కడ రాని పరిస్థితి. ఆ రకంగా ప్రభుత్వం, నేను శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉంటే ఇతగాడు కొత్త పిచ్చగాడు వచ్చి పొద్దెరగడం అన్నట్టు ఏదో రకంగా ఉన్న ఇక్కడ సహజ వనరులు దోచుకోవాలని గతంలో దోచుకున్నది. మంత్రిగా ఉండి నువ్వు ఈ ప్రాంతానికి ఏం మేలు చేసావు, ఈ నియోజకవర్గానికి ఏం మేలు చేసావు? నేను శాసనసభ్యుడిగా గడిచిన 15 మాసాల్లో దాదాపుగా 1000 మందికి సీఎంఆర్ఎఫ్లు, ఎల్ఓసీలు ఇచ్చి దగ్గర 9.5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. నువ్వు 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి గత ప్రభుత్వ హయాంలో నీ నియోజకవర్గంలో ఎన్ని సీఎంఆర్ఎఫ్లు ఇచ్చావు, ఎంతమందికి ప్రజలకు ఆదుకున్నావో చెప్పు. అట్లాగే ఈ బూడిద పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవ్వరూ చూడలేదనుకున్న చందాన నువ్వేమైనా చెప్పొచ్చు. కౌంటర్ పెట్టి ఇబ్రహీంపట్నంలో నువ్వు ఈ యాష్ అమ్మిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. చెరుమోలు నారాయణ ఇతర వ్యక్తులందరూ కలిసి అన్సీజన్ లో అమ్ముకోవడానికి స్టాక్ పెట్టాం, అది నాదే, రారా జోగి రమేష్ దమ్ముంటే ఆపురా అని చెప్పి సవాల్ ఇస్తే ఆ సవాలుకు నువ్వు సమాధానం చెప్పకుండా ఇది కేపీది పీకేది అని ఒక రైమింగ్ వర్డ్స్ పెట్టి నువ్వు ఆకాశం కళ్ళు చూసి ఉమ్మేస్తే నీ మొహాన్ని పడుద్ది కానీ నాకేమీ కాదు. దయచేసి ఈ విషయాలన్నీ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియటం కోసం చెప్పే తప్పితే ఏనుగులు పోతామంటే కుక్కలు మురిగే కుక్కలకి సమాధానం చెప్పడం కోసం చెప్పలేదు. ప్రజలకు తెలియాలి ఈ వాస్తవాలు. నేను బుడమేరు గురించి శాసనసభలో ఎన్నిసార్లు ప్రస్తావించా, లేకపోతే కొండపల్లి మున్సిపాలిటీ సమస్యల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించా, లేకపోతే రైతాంగానికి కావాల్సిన ధాన్యం కొనుగోలు మీద ఏమి ప్రస్తావించా. రేపు బూడిద ఈ విషయం నేను ఏమి ప్రస్తావించలేదని మాట్లాడాడు. ఎల్లుండి సోమవారం ఉదయం ప్రశ్న రూపంలో రాబోతా ఉంది. ఆ రోజు నేను ఏం మాట్లాడబోతా ఉన్నానో ప్రజలందరూ గమనించాలని, ఇట్లాంటి ఆషాఢభూతుల పట్ల అప్రమత్తతో ఉండాలని. ఇతన్ని తన్ని తగలేస్తే ఒకసారి వచ్చి మైలవరంలో పోటీ చేశాడు, మళ్ళా మర్చిపోయిన తర్వాత వెళ్ళి పోటీ చేసి గెలిచాడు, మళ్ళా అక్కడ గెలిచే అవకాశం ఏమాత్రం లేదని చెప్పి పెనంలూరు పంపిస్తే మళ్ళా అక్కడ ప్రతిసారి మొన్న ఏదో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, నీకు రాజీనామా చేస్తూ దమ్ము లేదు,
నేనంట రాజీనామా చేయాలట. ఎందుకు రాజీనామా చేయాలా? ఈ పశ్చిమ కృష్ణాలో ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రలో పుట్టిన తర్వాత మొదటిసారి నేను 12,750 ఓట్లతో గెలిస్తే రెండో పర్యాయాన్ని 43,000 పైసలకు ఓట్లతో గెలిచి ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వాడిని నేను. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో జిల్లా చరిత్రలో తేడాతో ఓడిపోయి నువ్వు నన్ను రాజీనామా చేయాలంటాం ఎంతవరకు మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించుకోండి. కాబట్టి అతనికి నేను సమాధానం చెప్పడం చాలా ఎక్కువ. మా వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రజలు ఇతని నైజాన్ని, ఇతను చేసే ఆందోళన అనుకున్న నిజాలని ప్రజలు దయచేసి గమనించాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతనికి లబ్ధి చేకూర్చడం కోసం లారీ యూనియన్ల మధ్య విభేదాలు సృష్టించి దాంట్లో దండుకోవాలని నాకు స్పష్టంగా తెలుసు. సమాచారం కాదు, తెలుసు ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది. పైకి చేసేదంతా నటనే. కానీ అతను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి, లారీ యూనియన్ల మధ్య విభేదాలు సృష్టించడానికి ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి కక్షతో ప్రవర్తించడమే తప్పితే మైలవరం నియోజకవర్గానికి మంత్రిగా ఉండి చేసింది లేదు. ఆ రోజు షిఫ్ట్ ఆపరేటర్ల కోసం షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కి నేను పార్టీ నుంచి వైదొలిగి నేను పోటీ చేయకూడదనుకున్న దిశలో ఒక్కొక్క షిఫ్ట్ ఆపరేటర్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర 6 లక్షల చొప్పున డబ్బులు తీసుకొని ఇచ్చాడు. మళ్లీ ప్రభుత్వం మారిన తర్వాత అతను పెట్టిన చివరి నిమిషంలో పాతాళం తీసి పెడితే వాళ్ళని తొలగించి నేను మళ్లీ పాతాళం పెట్టించడం జరిగింది. ఎవరైతే ఇతగాడు 6 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వేయించారో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు నేరుగా. వెళ్ళి మీరు అడగండి, డబ్బులు ఇవ్వకపోతే కనుక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టండి, ఎట్లా వస్తువులు కావో చెప్తానంటే ఆ డబ్బులు వెనక్కి కట్టిన వ్యక్తి జోగి రమేష్. అది సొంత సామాజిక వర్గం, కడు పేద కుటుంబం. వాళ్ళ దగ్గర ఏదో మా కుటుంబస్తుడు స్థిరపడతాడు, మా కులప వ్యక్తి మంత్రి అయ్యాడని అడిగితే ఇతను చేసిన విషయాలయ్యి బోడిని అమ్ముకొని నువ్వు మంత్రిగా ఉండి నేను మైలవరం నియోజకవర్గ బిడ్డనని చెప్పుకునే నువ్వు మంత్రిగా మైలవరం నియోజకవర్గానికి ఏమి చేశావో, ఒక మేలు ఏమి మంచి చేశావో ఒక్కటి చెప్పమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ, నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెడనకి నువ్వు తెచ్చిన సీఎంఆర్ఎఫ్లు ఎంత, నేను తెచ్చిన సీఎంఆర్ఎఫ్లు ఎంత, ఇప్పుడు 14 మాసాల్లో నేను తెచ్చిందంతా, మంత్రిగా నువ్వు తెచ్చిందంతా, ఎన్ని బేరే చేసుకుందాం. దయచేసి ప్రజలు వీటన్నింటినీ గమనించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.